బీజేపీ సువేందు అధికారి అధికారంలోకి వచ్చాక బెంగాల్లో మొదటి వారం తీసుకున్న నిర్ణయాలు 654 ఎకరాల ల్యాండ్ బోర్డర్ ఫెన్సింగ్కి ఇవ్వడం, 9200 కోట్ల రూపాయలు కోల్కతా వారణాసి ఎక్స్ప్రెస్ వే నిర్మాణానికి డబ్బులు కేటాయించడం, గూగుల్ని ఆఫీస్ పెట్టుకోమని చెప్పి పిలవటం, అలాగే మూసివేయబడినటువంటి ఫ్యాక్టరీల తిరిగి తెరవడానికి సదరు మేనేజ్మెంట్లను పిలవడం, ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంటేషను, బిఎన్ఎస్ చట్టం మొన్నటిదాకా మమతా బెనర్జీ ఆపింది, ఇప్పుడు నోటిఫై చేశారు. ఇది కీలకమైనటువంటి అంశాలు. అదే సందర్భంలో తమిళనాడులో టీవీకే ప్రభుత్వం వస్తే చర్చిలకి సంబంధించినటువంటిది, మరొక వైపున ఉద్యోగులకి సంబంధించి 2% డిఏ పెంపు, అట్లాగే ఫ్రీబీస్కి సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే ముస్లిం లీగ్తో మీటింగులు, ఆస్ట్రాజర్ని అపాయింట్మెంటు, ఆ పైన తొలగించడం, ఇట్లాంటివి సాధారణంగా కంపారిజన్ చేస్తారు ఎవరి పనితీరు ఎట్లా ఉంది అన్నటువంటి అంశం మీద.